నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మళ్ళీ భోజనం పెడతారా ఏంటి? క్రికెట్ మ్యాచ్ పెట్టడానికి. క్రికెటా? అయితే నేను ఆడతాను. బాబు ఆడేదే నీతో. అవునా? నాతో ఇంతవరకు ఆడి గెలిచుడే లేడు. ఎవరితో అన్నా బాబు ఓడింది లేదు. అయితే పనులు ఎంత? నువ్వు నెగితే భూలోకం వెళ్ళి నీ భార్యతో సుఖ సంసారం చేసుకుంటా. భలే ఉంది. మరి ఓడిపోతే? నేను భూలోకం వెళ్ళి నీ నాకేనండి, నేను చచ్చిన ఓడిపోను. చచ్చా అన్నకొచ్చావు. భూలోకం దెబ్బకి యమలోకం అబ్బా అనాలి. ఇదేంటిది? కూర్చొని కూడా బ్యాటింగ్ చేస్తారా? బాబు స్టైల్ అంతే. లాస్ట్ టైం బ్యాటింగ్ పాగుతూ చేశాడు. దట్ ఈస్ జమకంట. తొండి బాబు స్టైలే అంత. ఆకారం బుల్లు, బ్యాట్ ఫ్లెక్స్ బుల్లు. ఈ బుల్షిట్ గేమ్ నేను ఖండిస్తున్నాను. బ్యాట్ లా ఉండాలంతే. ఓకే బాల్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఆగు. దీని కూడా లేవాలా? కూర్చోనే కొడతాను. రన్ను రన్ను రన్ను. ఇది కృష్ణాష్టమి ఉట్టుకొట్టినట్ట, క్రికెట్ అన్నట్ట. ఇటైతే నేను బాల్ పట్టుకోనమ్మా. 25,000 రన్సా? ఒరేయ్, సచిన్ టెండూల్కర్ జీవితాంతం వాడినా ఇన్ని రన్స్ కొట్టలేడురా. చిత్తు పాపం ఫీల్ అవుతున్నాడు. ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నా. అబ్బా, డిక్లేర్ చేస్తానంట. ఏదో పెద్ద జెంటిల్మెన్ గేమ్ అన్నట్టు. హలో, ఏ బౌలింగ్ కావాలి? ఫాస్ట్ స్పిన్నా? ఈ పర్సనాలిటీకి ఫాస్ట్ గా పరిగెత్తలేడు. ఫాస్టే. తున్నపోతు మీద వచ్చి బౌలింగ్ ఏంట్రా? బాబు స్టైలే అంత స్పీడ్ నేను తట్టుకోలేను. అయితే స్పిన్ వేస్తా. అది బెటర్. ఇదేంటిది? ఈసారి పల్లకిలో పెళ్లి కూతురులో వస్తున్నాడు. ఇదేంటిది? అటెళ్తుంది, ఇటెళ్తుంది. పోరా పోరా, అయ్యో పోరా. అగ్రజ, మాకొక స్మాల్ డౌట్. మీరు నేను ఒకే తండ్రి గర్భంలో జనించినాము కదా. మీరు నల్లగా, మేము తెల్లగా ఎందులకు? పురాణాల్లో ఏలడితే ఏలు ఇరిసే తండ్రి చేతవా? ఏంట్రా లిప్స్టిక్ పోయిడా? నేను సేతనే, హనుమంతుని కాదు. సరిగ్గా పోయా. రాగరా ఏంట్రాడు? నా పిల్లల మొహన్ రంగేస్తున్నాడా? రంగంలో దించడానికి ట్రైలింగ్ చేస్తున్నాడా? వాడి ముఖానికి ఇంకా రేజరా పడలేదు. అనుమానించడానికి అద్దు పద్దుండక్కర్లేదా? అది అద్దులు దాడితే నేను పొద్దులు రాసుకోవాలి ఇక్కడ. అయినా నీకే అది నీ పెళ్ళం కాదు కదా. ఎన్నైనా చెప్తావు. అసలు ఈ నాటకాల్లో నమ్మకం ఇల్లేదు రోజు. నారాయణ నారాయణ. ఏమో ఆ స్త్రీకి మీరేమోదురు? ఇస్త్రీ పెట్టిని, అది నా పెళ్ళం. ఏ అనుమానం వచ్చి? ఏంట్రోయ్ అనుమానించే రేట్ నీకు కూడా ఇచ్చింది అది? ఏంటి కదా? నా అనుమానము నిజంగా సీత నీ సతియేనా, లేదా అక్కడున్న రాముడు సతియా? కృష్ణుడి గట్టప్పుడు బతికిపోయావురా, లేకపోతే సచ్చుండేవాడివి. చెప్పాను కదా అది నా పెళ్ళమని. కోపం వలదు. ఇచ్చట పరిస్థితులు చూసి అతగాడే తన భర్త అని నాకు అనుమానం కలిగినది. శాంతముతో నా అనుమానం తీర్చినా నా శిరోభారం తగ్గును. సరే, నీ అనుమానం ఎలా తీర్చాలరా? నీవిప్పుడు తనని ఇంటికి పిలిచినా నీతో వచ్చినచో నీ సతియే, రానిచో రాకపోతే తోలు డోలైపోదేటి. సే ఇంటికి వెళ్ళిపోదాం పదా. నువ్వెప్పుడు పిలిస్తే అప్పుడు రావాలా ఏంటి? నాకు నాటకం ఉంది, నేను రాను. నువ్వెళ్ళు. రావే. నేను రాను. నేను పిలిస్తే రావా? నేను రాను. చూసావా చేతి వెళ్ళిపోయిందా? ఎలా? అవును, దాని మొగుడే రావణాసురుడిలో వచ్చి బలవంతంగా లాక్కెళ్ళిపోయాడు. నేను అడిగింది ఇప్పుడు చేతి క్యారెక్టర్ లేకపోతే ఎలా అని. నేనున్నాను కదా. నారాయణ నారాయణ. ఒకసారి అదోని నీ మొహం చూసుకో. సీత గడ్డపేస్తే సూర్పనకలా ఉంటావు. అవునరా, సీతా స్వయంవరం ఎపిసోడ్ లో నారదుడు క్యారెక్టర్ లేదు కదా, మరి ఈడెవడు? ఎవరైతేనేమి, నా ఉద్దేశము మీ లోటు భర్తీ చేయుటకు మా దగ్గర రంభ, ఊర్వశి, మేనక లాంటి వారు చాలా మంది ఉన్నారని. ఇప్పుడు అర్థమైందిరా. గెటప్ చూసి నటుడు అనుకున్నాను. నీకు చాలా రకాల బిజినెస్లు ఉన్నారా? నారాయణ నారాయణ. నేనన్నది మా నాటక మండలిలో నటీమండలు. ఓహో, నీ టింగ్ వ్యాపారాన్ని కవర్ చేయడానికి నాటక మండలిని కోటింగ్ ఇచ్చావా? బాగుందిరా. మీరు మమ్మల్ని నమ్ముటలేదు. సర్లే, పిలిపించు. నీవే పిలువుము. నువ్వు పిలిస్తే రాదా? మీ లావాదేవీల మధ్యన నేనెందుకు? నీవే పిలిచిన సబబు. అవునా? అయితే ఒకసారి ఫోన్ చేయి. అక్కర్లే. నేత్రములు మూసి
మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధితో యమజ 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 అని పిలిచినా ఎక్కడున్నను నీ చెంత వాలును. ఏంటో వీడు. అవునా, సర్లే ట్రై చేస్తాను. నిజంగా అమ్మాయినా? ఉండు చూసొస్తా. రై, నువ్వెవడివి? లక్ష్మణుడివి. సీతను అలా చూడకూడదు. నువ్వు అలా చూడొచ్చా? నేను రాముణ్ణి. అవును, దీన్ని తీసుకొచ్చిన టింగ్ అడేడి. నువ్వు మామూలుడు కాదురా. ఎక్కడ పట్టావు కానీ పిల్ల ఉల్లిపాయ మీద నిమ్మకాయ రసంలో భలే ఉంది. అవును, నేను అలా పిలవగానే విత్ కాస్ట్యూమ్స్ తో 108 కంటే స్పీడ్ గా వచ్చేసింది. కాంపిటీషన్ ముందే సెట్ చేసావేంటి? ఎలా సెట్ చేస్తేనేమి, నాటకం మొదలు పెట్టడం మా కర్తవ్యం. అదే మీకు ముఖ్యం. నాటకం స్టార్ట్ చేయమంటే లోపల కాపురం స్టార్ట్ చేశారా ఏంట్రా? ఆడియన్స్ సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. కొన్ని సెకండ్లలో సీతా స్వయంవరం ఘట్టం ప్రారంభం. ముందు స్క్రీన్ అయితే ఇప్పుడు ఇల్లిరిసే ఫస్ట్ పార్టిసిపెంట్ రావణాసురుడు. అటులని వెళ్ళి విరగదీసేదా? ఓ ఎరా తాగొచ్చావా? తాగితే కరెక్ట్ గా వచ్చేవాడిని. హాయ్, హౌ ఆర్ యు? ఇంత వెయిట్ గా చేసావు. ఈ రాములు లేకపోతే రావణాసుడు చచ్చిపోయాడు తెలుసా? అమ్మో, ఇది కూడా వెయిట్ గా చేస్తావు. సాయంకాలం పేమెంట్ రా చెప్తా. రే నరేష, నాటకం రెస్పాన్స్ అద్దరిపోయిందిరా. ఇదిగో నీ డబ్బులు, నీ పెళ్ళాం డబ్బులు. రే, నీకు హేరే అనుకున్నాను. బ్రెయిన్ కూడా పోయిందా? నాకు పెళ్ళం ఎక్కడదా? ఇందాక స్టేజ్ మీద సీత రే చూసిన ప్రతి ఓడు నిజంగా నీ పెళ్ళామని ఫీల్ అయిపోయి అత్యంతలు కూడా అడిగేశారు తెలుసా? అవునా, భోజనం కూడా పెట్టించాల్సింది. ఇయర్ ఖాళీగా ఉందని అదే స్క్రీన్ ప్లే చెప్తే అమౌంట్ తగ్గిస్తా అనుకున్నావా? దాంటే బనేలు మానేసి బ్రాలేసుకుని తిరుగుతావు. యాదవా ఇటే. మొగుడా, నిన్నే మొగుడా. ఏంటి, ఇంకా క్యారెక్టర్ నుంచి బయటకు రాలేదా? అవును, నేను తీసుకొచ్చిన పెట్టమొహంగా డేడీ. సర్లే, ఆడంతా మాట్లాడుకున్నారు తెలియదు గానీ ఇదిగో ఈ 1000 రూపాయలు ఉంచు. ఏంటి, మామూలుగా అయితే 800, కానీ నీ ఫిగర్ కి ఆ ఫిగర్ తక్కువ అవుతుందని 200 ఎక్స్ట్రా ఇచ్చా. పండగ చేసుకో. మొగుడా, ఓ మొగుడా. ఏంటి, ఆ 1000 రూపాయలు కూడా సరిపోలేదా? ఇదిగో ఈ 100 రూపాయలు కూడా ఉంచు. ఇంకా అంటే నాకు బ్యాండ్ పడిపోతుంది. అసలు నీకేం కావాలి? నీవే మొగుడా. ఇందాక నుంచి మొగుడా మొగుడా నో చంపేస్తున్నావు. నేను నీకు మొగుడినా? ఆ పంచభూతముల సాక్షిగా ఈ మండపమున మీరు నన్ను పెళ్లాడినారు కదా. ఇది రంగస్థలం, నిజ జీవితం కాదు. జీవితమే ఒక రంగస్థలం కదా మొగుడా. ఎదవ లాజిక్ లేకు. నువ్వెక్కడ తగిలేవా నాకు? నిన్ను కాదు, ఆ బ్రోకర్ నా సన్న అనాలి. మా దగ్గర రంభ, ఊర్వశి, మేనక లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని. నో డౌట్, ఇదంతా చిడతలోడు స్కెచ్చే. దీన్ని నాకు తగిలిచ్చేసి ఆడెస్కేప్ అయిపోయాడు. జాగ్రత్తగా డీల్ చేయకపోతే బతికి ఇక్కడే ఫెవికిక్ అయిపోతుంది. ఏయ్, నువ్వు నన్ను వదలవా? పతి అడుగులే కదా పత్ని జాడులు. చ. మొగుడా, ఏమ్మా, అందరూ ఏ పనులు లేనట్టుగా అంత రిలాక్స్ గా ఉన్నారేంటి? అవునరా, ఈ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి చేద్దామంటే ఏ పని లేకుండా పోయింది. మొదట్లో ఏమో అనుకున్నాను గాని నువ్వు టీవీలో ఛానల్స్ మారుస్తున్నావే, అంతకంటే స్పీడ్ గా చేసేస్తోందిరా. దీని స్కెచ్ కి పడిపోయి అందరూ స్టవ్ మీద మిల్క్ లాగా ఓ పొంగిపోతున్నారు. నరేష్, వద్దురా, చూడొద్దురా. అది చాలా డేంజర్ అయిన ప్లేస్. ఖుషి సినిమా చూడలేదా? వద్దురా. ఏమైందిరా నీకో? అబే ఏం లేదమ్మా. బుక్కు పట్టుకుంటే చదువుతున్నట్టు కాదు. నీ ఎదవ నాటకాలు నా దగ్గర ఎక్కువ. థ్యాంక్స్ అమ్మా. ఆహా, ఈ ఎదవతో వచ్చిన తలపిని ఒక్క టీ చుక్క తప్పగొట్టావమ్మా. అసలు నీ చేతి టీలో ఏముందో తెలియటం లేదు. పాలు, డికాషన్, షుగరు. చా, చేతి టీయే కాదండి, హస్తవాసి కూడా చాలా మంచిదా అమ్మాయిది.
ఇన్నాళ్లుగా మానన్న నా కాళ్ళ నొప్పులు నిన్న ఆ అమ్మాయి చేత్తో అమృతాంజనం రాసిందండి. అంతే, క్షణంలో మాయమైపోయింది. ఏంటి అమృతాంజనం బాట్ల? ఏడ్చావు అమ్మా, నీ చేత్తో ఒకసారి వీడికి అక్షరాలు దిద్దించమ్మా, అలాగే నా ఇంటర్ ఏదో బెస్ అవుతాడు. నాన్న ఆ. చిన్నప్పుడు నాతో అక్షరాలు దిద్దిచ్చింది మీరే కదా. నేను ఎప్పుడు ఫెయిల్ అవుతున్నా అంటే కారణం మీ హ్యాండ్ మరి అంత వరస్టా? నానా గుడ్ న్యూస్. ఏంట్రా? ఇంటర్వ్యూ చాలా టఫ్ గా ఉంటుంది అనుకున్నాను, వెళ్ళి ప్యాక్ ఆడేశాను. వెరీ గుడ్. ఏ క్లబ్ లో ఆడేసావు? నీ మొఖం బ్యాంక్ మేనేజర్ పోస్ట్ కి రా. Congrats. ఇదిగో స్వీట్ తీసుకో. అమ్మా తీసుకో. ముందు పిల్లలకి రా. ముందు నువ్వు తీసుకో నాన్న. ఇవ్వు. థ్యాంక్ యూ. తీసుకోరా నువ్వు తల్లి. పొద్దున్నే వెళుతుంటే నువ్వు ఎదురొచ్చావు. శకునం సూపర్. థ్యాంక్ యూ. అవునరా, ఆ మొహం చూసెళ్తే ఎవరికి ఏ పనైనా శుభంగా జరుగుతుంది. కొత్త ఆఫీసర్ గారికి కాన్సల్ శుభాకాంక్షలు. ఎవరు మీరు? వీళ్ళు అయ్యగారు అంటారు, ఊళ్ళో అందరూ రొయ్యల నాయుడు అంటారు, నన్ను నమ్ముకున్నోళ్ళు శ్రేయోభిలాషి అంటారు, గిట్టనోళ్ళు నీచుడు నికృష్టుడు అంటారు. వాళ్ళని తీసుకోండి. ఈ పూల కట్టని మీరు శుభాకాంక్షలకే కాదు సంతాపానికి కూడా వాడుకోవచ్చు. ఉంటాను. ఇట్లు ప్రాన్స్ కింగ్ రొయ్యల నాయుడు స్వీట్. పదండ్రా. ట్రాన్స్ కింగ్ ఎవడ్రా వీడు? విచిత్ర వ్యక్తిలో ఉన్నాడు. నాకు తెలియదు నాన్న. వాడన్న దాంట్లో ఒక్కటి మాత్రం నిజం. నీచుడు నికృష్టుడు అన్నాడే, అది కరెక్ట్. వాడితో చాలా జాగ్రత్తగా ఉంటాడు. చిత్రగుప్త, ఏమి విహంగములు అంత వేగముగా వెళుచున్నవి? అవి విహంగములు కాదు యమగండ, విమానములు. ఓ. మానవులు ప్రయాణించే వాహనములు. మీ తండ్రి దున్నపోతుపై వెళ్ళిన. ఆహా, అయితే ఈసారి ఎవరోకో వెళ్ళేప్పుడు ఇలాంటి 10 తీసుకెళ్లిపోతా. ఎక్కడ పెట్టుకుంటా? ముందు మనం జాగ్రత్తగా దిక్కున్నా గుజ్జు లేని మీ తల నుజ్జు నుజ్జు అయిపోను. యముండా, అదిగో భూలోకం వచ్చేసింది. మీరెవరు ఇక్కడ వాళ్ళారు? నమస్కారం. నేను యమకండ, ఈయన చిత్రగుప్తుడు. ప్రభు, మనం రాంగ్ ప్లేస్ లో ల్యాండ్ అయ్యాం. పదండి. అబ్బా. రామ బాగున్నాడు. చిత్తు చూసేసారు నడుస్తున్నది, నాకేం కనపడలేదే. కనపడవాలంటే ఓటకు రావాలి. ఫోటో కనినా వయసు అది మాకు వచ్చింది కదా. వస్తే కనిపించేదే కదా. ముందు పరిగెట్టండి. దొరికారంటే ఇక ఎప్పటికీ ఓటకు రాకుండా చేస్తారు. చూసేశారని ఊరందరికీ చూపిస్తే అయ్యో, వచ్చేసినది. అమ్మో, ఈ స్తంభం వెనక లాక్కుంది. బాబాయ్ చూసేసారు బాబాయ్. బ్యాక్ నుంచి ఓకే. రేయ్, ఎవర్రా మీరు? ఇతని అమ్మగండ, నేను చిత్రగుప్త ఫ్రమ్ యమలోకం. రేయ్, గెటప్ ప్లేసుకుని స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తే ఆహా అని జనాలు తప్పట్లు కొడతారు. ఇలా ఎక్కడ పడితే ఎక్కడ చేస్తే అదే జనాలు వెంటపడి మరీ కొడతారు. వారు వెంటబడినది మాది చూసినందుకు కాదు, మేము చూసినందుకు. మీరేం చూసారు? ఆహా, మీరు భలే లక్కీ ఫెలోస్ రా. ఏం చూసినందుకు కాదు, ఆ సిల్క్ దాదా చేతికి దొరకనందుకు. వాడేవాడు? ఇందాక మీరు చూసారా డట్టి పిక్చర్, దాంట్లో సిల్క్ స్మిత మొగుడు.